విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాము. ఏంటంటే ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే కుజుడు కర్కాటక రాశి లోపల రావడం జరిగింది. ఈ కుజుడు కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని విషయాల లోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ప్రాబ్లమ్స్ ముగ్గురికి చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. ఒకటి, రైతులకు చాలా ప్రాబ్లం రాబోయే రోజుల్లో కలగబోతుంది. మూడోది, ఆర్మీ, ఎవరైతే మన దేశ సరిహద్దులో ఉన్న సైనికుల వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. మూడోది కనుక సెకండ్ ఆర్మీ, మూడోది కనుక చూసుకుంటే డాక్టర్స్. ఈ మూడు వ్యక్తులకు రాబోయే రోజుల్లో కొద్ది ప్రాబ్లమ్స్ కనబడబోతున్నాయి. ఎందుకు అలా అంటే ఈ కుజుడితోటి రాబోయే రోజులు సంబంధాలు గ్రహాలది కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ రాహు కనుక చూసుకున్నట్లయితే నవమ పంచమ సంబంధం ఉండబోతుంది. నవమ పంచమ సంబంధం ఉండడం వల్ల ఇదంతా అనుకూలంగా ఉండదు. కుజుడు అందులో నీచ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది కొన్ని విషయాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని ప్రభావం విశేషంగా కొన్ని రాశుల మీద పైన ఉంటుంది. రాశుల వరకు ఉండాలి జాగ్రత్తగా. కానీ ప్రత్యేకంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా భూమి అమ్మడం సేల్స్ చేస్తుంటారో, ఎవరైతే భూమి కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో కొద్ది జాగ్రత్తగా ఉండండి. జూన్ వరకు ఎలాంటి దీనిలో అస్సలు వెళ్ళకండి. కొన్ని విషయాల్లో మోసం జరిగే అవకాశం కూడా కనబడబోతుంది. మోసం అలా ఇలా జరగదు, సడన్లీ మోసం జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో కనుక ఒక విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో సాటర్న్ అలాగే కుజుడు సంబంధం ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు, ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయో ఇవి అవుతుంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో కొద్దిగా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్తగా, బైక్ కార్ కావచ్చు, అంతా వేగంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా వెళ్ళండి. దెబ్బలు తగిలించుకోకండి. కొన్ని రాశులు ఉన్నాయి, వాళ్ళు రాబోయే రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటారు. అని ఇదే సమయకాల లోపల ఏదైనా సర్జరీ కనుక చేసుకోవాలనుకుంటే అయితే చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని సర్జరీ చాలా ఇంపార్టెంట్ అనిపించినట్లయితే చేసుకోండి, ముహూర్తం చూసుకొని. లేకపోతే అయితే జూన్ తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కోపము, ఆవేశము, ఆక్రోశం రావడం ఇది స్వాభావికం. అనుకున్న పనులు సరిగ్గా కాలేకపోవడం, కోపం విచిత్రంగా అనుకోకుండా సడన్లీ పెరగడం, ఇవి స్వాభావికం. రాబోయే రోజుల్లో మీతోటి అవుతుంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా గుంపుల చోట ఎక్కువగా ఉండకూడదు. ఎక్కడైతే గుంపులు చాలా ఎక్కువ ఉంటాయో అలాంటి చోట అస్సలు ఉండకూడదు. మీరు ప్రాబ్లమ్స్ అవుతాయి. సెకండ్ రాశి కనుక చూసుకుంటే వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకు బాగుంటుంది. ఏ ప్రకారంగా బాగుంటుంది అంటే చేస్తున్న ప్రయత్నం లోపల ఇతరుల సహకారం లభించుద్ది. అని సడన్లీ కొన్ని విషయాల లోపల చేంజెస్ అవుతాయి. కొన్ని విషయాల లోపల చేంజెస్ రాబోయే రోజుల్లో అవుతాయి. మూడో కేటగిరీ మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి ఈ కుజుడు ప్రభావం చూసుకున్నట్లయితే సెకండ్, 6th అలాగే 10th హౌస్లో ఉండబోతుంది. కెరియర్ పరంగా కెరియర్ లోపల ఎలాంటి రకమైన చేంజెస్ తొందరపాటులో అస్సలు చేయకండి. కెరియర్ పైన తొందరపాటు లోపల ఎలాంటి రకమైన చేంజెస్ అస్సలు చేయకండి. ఏదైనా మార్పు చేయాలనుకుంటే అయితే ప్రాబ్లమ్స్ వస్తారు. అందులో ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువ ముఖ్యమైన విషయం అయితే ఉండబోతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి ఇది కనుక చూసుకున్నట్లయితే ఎనర్జీ ఇచ్చుద్ది, ఉత్సాహం ఇచ్చుద్ది. కానీ ఇది సరైన చోటు ఉపయోగించండి. రాబోయే రోజుల్లో మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఎక్కువగా ఉండబోతుంది. దీన్ని కనుక మీరు సరైన చోటు ఉపయోగించినట్లయితే మీ లైఫ్ ముందుకెళ్ళుద్ది. లేకపోతే పతనానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర ఎనర్జీ చాలా ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సో నేను చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా ఉండబోతుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి. ఏమండి, ప్రకృతికి ఆపద అవుతే అందరికి ఆపద అవుతుంది కదా అండి మీరు చెప్పేది నిజం. ప్రకృతికి కనుక ఆపద అయినట్లయితే అందరికి, అన్ని రాశులకు ఇబ్బంది అవుద్ది. కానీ ఆ ప్రకృతిని కాపాడుకునే ఉద్దేశం మన చేతుల్లో కూడా ఉంది. జాగ్రత్తగా. యాక్చువల్లీ ఏవి స్వయంగా జరగవు. కొన్ని విషయాలతో మానవ నిర్మితంలో కొన్ని ప్రయత్నాలు ఉంటాయి చెడు జరగడానికి కూడా. కొందరు చేస్తారు, దాని శిక్ష అందరు అనుభవించుతారు.
ఇది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం. కాస్త రాబోయే రోజుల్లో ప్రకృతి అంత అనుకూలంగా కనిపించట్లేదు. ప్రకృతి వల్ల కొందరికి చాలా పెద్ద లాస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రతిరోజు మీరు మీ ఇష్టదేవతని ఎక్కువ బలం పెంచుకోండి. ఇష్టదేవత ఆరాధన ఎక్కువ చేస్తుండండి. బాగుండడానికి ప్రయత్నించండి. అని భూమి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భూమి కొనడం, అమ్మడం విషయాల లోపల అని అంటే ప్రత్యేకంగా ఈ లైట్స్, కరెంట్స్ ఏవైతే ఉంటాయో షాక్ సర్క్యూట్ అవ్వడం కాస్త చూసుకోండి. కాస్త చూసి నడుచుకోండి, బాగుంటుంది. శ్రీమాత్రే నమః.